ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి అండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదెను. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఏ శోధనలో ఉండి మాటలు వింటున్నావో, నీ భర్తే నీకు ఒక శోధనగా తయారయ్యాడా? నీ భర్త వల్ల నీకు శోధన వస్తుందా? ఈ రోజున నీ భార్య వల్ల నీకు శోధన వస్తుందా? నీ అత్తమామ నిన్ను శోధిస్తున్నారా? ఈ రోజున నీ తల్లిదండ్రులే నిన్ను శోధిస్తున్నారా? నీ తోడు కూడా నిన్ను శోధిస్తుందా? ఈ రోజున నువ్వు ఏ శోధనలో ఉన్నావో ఆ శోధనలో నుంచి నిన్ను కాపాడుతానంటున్నాడు. రాబోయే శోధన అంతటిలో నుండి నిన్ను కాపాడుతానంటున్నాడు. ఈ రోజున ఆ శోధనలో ఉండి మాటలు వింటుంటే ధైర్యము కలిగి ప్రార్థించు సహోదరి, సహోదరుడా, ధైర్యము కలిగి ప్రార్థించు. అంతే, శోధనలో నేను ఉండిపోయా, ఒకటి అయిపోయాక ఒకటి నా మీదకి వచ్చి పడుతుంది, ఏం చేయాలి? నేను ప్రశాంతంగా ఉండలేనా? ఎప్పుడు ఈ బాధలేనా? ఎప్పుడు ఈ శోధనలేనా అనుకుంటున్నావా? బాధపడి మాకు ఈ రోజున ఆ శోధనలను జయించు. శోధనలు జయించిన వాడు ధన్యుడు తెలుసా? శోధన వస్తుంది, కానీ వాటి నుండి మన దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. వచ్చినప్పుడు బలహీనముతో ప్రార్థన చేయకుండా నీరసంతో అలా ఉంటే అపవాదిని నువ్వు జయించినట్టు అవుతావు. ధైర్యము కలిగి ఎన్ని శోధనలు వచ్చినా నా దేవుడు నన్ను కాపాడుతాడు అని ధైర్యంతో ప్రార్థించు. ముందుకి సాగిపో. ఆ శోధనల నుంచి నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ధైర్యంతో ప్రార్థించు. ప్రార్థన చేసుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇది వాగ్దానం ద్వారా ఎంతగానో మాట్లాడి బలపరిచిన దేవుడు ప్రభువా. అవునయ్యా, ఎన్ని శోధనలు వచ్చినా నాయనా, రాబోయే శోధన అంతటిలోనూ మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ప్రభువా. అవును ప్రభు, ఇటు వాగ్దానం అయినా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.